ఇది తుఫాను వచ్చినట్టు వచ్చేస్తుందేమో. మినిమం పెట్టగలవా దాన్ని? మినిమం ఇది ఓకే. ఎంత ఉంటే చాలు, ఇంకా తగ్గించకు. ఎక్కింది అలా అయ్యా, ఇదంతే ఓకే. కొంచెం వెనక్కి వెళ్ళినా పర్లేదు. ఇంకా నాయనా, ఇంకా ఆ చైర్ దగ్గర పోగలదా ఇది వెనక్కి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈరోజు మనం పెట్టుకున్నటువంటి ఈ సభకు పేరేమిటో తెలుసా? ఈ సభకు ఏం పేరు పెట్టుకున్నాం మనం? అగాపే. మీకు అందరికీ తెలుసు, గుర్తుపెట్టుకున్నారు చాలా సంఖ్య. అగాపే కుటుంబ సభ చాలా చక్కనైన పేరు. మరి ఈ పేరు ఎవరు ప్రతిపాదించారో? మైక్ మార్చుకోవాలంట. బాగలేదా? ఓకే, అవునా? కేపీడిఆర్ గారు, కేపీడిఆర్ గారే ప్రతిపాదించారట. దేవునికి స్తోత్రం. అశోక్ ఆమోదించారు. దేవునికి స్తోత్రం. అగాపే కుటుంబ సభ, అద్భుతమైన నామకరణం చేశారు ఈ సభకు. కాబట్టి ఇక్కడ ఉన్నదంతా ఎవరన్నమాట? అగాపే కుటుంబం. అంటే నా కుటుంబం, దేవుని కుటుంబం. మనందరం ఒకరికొకరము బంధువులము, కుటుంబ సభ్యులం. చాలా మధురమైనటువంటి, ఆనందకరమైన, ఆహ్లాదకరమైన భావన. దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు మొత్తం హాలిడే మూడ్ వచ్చేసింది. ఇంకేమంతా ఫ్యామిలీనే కదా, టెన్షన్ ఏమీ లేదు. చక్కగా నా ఇంట్లో నేనున్నాను, నా బిడ్డల మధ్యలో నేనున్నాను. ఏం చెప్తానో, ఎలా చెప్తానో అనే టెన్షన్ లేదు. పిల్లలతో నేను మాట్లాడుతున్నాను కనుక చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎక్కువసేపు కూడా నేను మాట్లాడను, కొంచెం సేపు మాట్లాడతాను. ఎందుకంటే ఒక రహస్యం చెప్తాను. ఇవాళ నన్ను దేవుడు చాలా ఎర్లీగా లేపేశాడు. ఎర్లీగా లేపేసి బైబిల్ చదవమన్నాడు. చాలాసేపు బైబిల్ చదువుకున్నాను. తర్వాత ఇంకా త్వరగా లేస్తే అన్ని కార్యక్రమాలు అయిపోతాయి కదా. తర్వాత ఆకలేసింది. మనోళ్ళు తొందరగానే నాకు టిఫిన్ పెట్టారు. కానీ తొందర మందులు కూడా వేసుకున్న అన్నీ ఇన్ టైం అయిపోయాయి. చాలా మంచి విషయం. అయితే దాంతో ప్రాబ్లం ఏంటంటే తొందరగా ఆకలి కూడా వేస్తుంది. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది మళ్ళీ. బయలుదేరక ముందు పిల్లలు ఏదో భోజనం పెడతామన్నారు. నాకు ఇంకో జబ్బు ఉంది, భోజనం చేస్తే పడుకొని నిద్రపోతున్నాను. అదొక జబ్బు, మంచి నిద్ర వచ్చేస్తుంది, అనస్థీషియా ఇచ్చినట్టే. కాబట్టి వద్దులేమ్మా, కొంచెం ఓర్చుకొని దేవుని వాక్యం చెప్పి వచ్చినాక అప్పుడు భోజనం చేస్తానని చెప్పా. కాబట్టి మీకు ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, ఆకలి మీద ఉన్నాను కాబట్టి అరగంటే మాట్లాడతాను. దేవుని స్తుతించరే. హల్లెలూయా. ఆకలి మీద ఉన్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. ఒక చిన్న పాట పాడి తర్వాత దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాము.
సంస్కరణ, దిద్దుబాటు, గద్దింపు, ఈ టెన్షనే కాకుండా ఇవాళ కొంచెం కుటుంబ వ్యవహారాలు మాట్లాడుకుంటాం అండి. ఒక బ్రదర్ ఎప్పుడు కూడా చాలా కోపంగా ప్రసంగం ఎప్పుడు కోపంగా చేశాడు. ఎట్టి బ్రదర్ కాస్త ప్రసన్నత లేదు, నవ్వడం లేదు, సంతోషం లేదు, ఎప్పుడు కోపం ఉగ్రమూర్తిగా. ఎప్పుడు ఆయన నేను 50 ప్రసంగాలు విన్నా కూడా రావడం ఉగ్రమూర్తిగా వస్తాడు. బాగా కోపంగా వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు. ఏదైనా నాకు బ్రదర్, నాకు దేవుడు గద్దించే పరిచయం చెప్పగలిగించాడు. ఇంగ్లీష్లో రెబ్యూకింగ్ మినిస్ట్రీ అలా. సరేలే, ఎప్పుడు గద్దించే టైంలో గద్దించాలి కానీ ఒక్కసారి కూడా పిల్లలను దగ్గర తీసుకొని లాలించావా అంటే లేదు, నాకు ఆ వరం లేదు. గద్దించేవారే ఉందట ఆయన దగ్గర. 426 పాట పాడుకుందాము. మా తాతగారు కేవి జాకబ్ గారు రాసిన పాట. రాగదే శ్రీయస రంజిల్ల మహేష, ఈ సంఘ సమావేశమునకు ఏగుమోయేస, ఓహో మాకదే ఆశ. మా మాతామహులు రెవరెండ్ కొత్తపల్లి జాకబ్ గారు రాసినటువంటి అద్భుతమైన పాట. ఇంకొక నోట్, ఇంకా నోట్ పైకి అది ఏంటది? డియా ఈ ఓకే. రాగదే శ్రీయేస రంజిల్ల మహేష, ఈ సంఘ సమావేశమునకే గుమోయేస, ఓహో మా కదియాస. రాగదే శ్రీయేస రంజిల్ల మహేష, ఈ సంఘ సమావేశమునకే గుమోయేస, ఓహో
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈవేళ స్తోమము యేసయ్య నామం అంటే అది కూడా తెలీదా సార్? నామం అంటే మరి స్తోమం అంటే గుంపు అని. స్తోమం అంటే పెద్దలు ప్రాచీన కాలంలో ప్రాస లేకుండా ఏమీ రాయరు. ప్రతిదానికి ఒక ప్రాస, రైమ్ అంటారు ఇంగ్లీష్లో. RHYM, రైమ్, రైమ్ అండ్ రిథమ్. ఈవేళ స్తోమము యేసయ్య నామము అంటే యేసయ్య నామములో ఈవేళ గుంపుగా కూడాము. మోదంబు మీర మొక్కి పాడ జేరెన్నే అది రాసుకున్నది పొరపాటు, ప్రింటింగ్ మిస్టేక్. దేవుణ్ణి పిలుస్తున్నాడు తాతయ్య, జాకబ్ తాతయ్య, మహామేధావి. ఆయన గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆశీర్వాదమే. రాగదే శ్రీయేస రంజిల్ల మహేష. ఎందుకు రా? రంజిల్లడానికి రా, నువ్వు సంతోషపడడానికి రా అంటున్నాడు. నువ్వు వస్తే మేము నిన్ను సంతోషపెడతాం. మా తండ్రి
నువ్వు రంజిల్లడానికి రా, మా మధ్యలోకి రా. ఎక్కడికి రావాలి బాబు అంటే, ఈవేళ చిన్న స్తోమముగా, చిన్న గుంపుగా నీ నామమున మోదంబు మీర మ్రొక్కి, ఎవరిని మ్రొక్కి? యేసయ్యను మ్రొక్కి పాడ. ఎవరిని పాడి? యేసయ్యను గూర్చి పాడి. అంత గ్రంథం చెప్తా ఒక్క లైన్లో అండి. ఈవేళ చిన్న గుంపుగా నీ నామమున నిన్ను మ్రొక్కి నిన్ను గూర్చి పాడడానికి స్తోమము చేరని అందరం కూడుకున్నాం కదా. కాబట్టి నువ్వు రావయ్యా, మమ్మల్ని చూసి సంతోషపడటానికి రాని పిలుస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. పాటలు పాడేటప్పుడు అర్థవంతంగా, మనకు ఆశీర్వాదకరంగా, దేవునికి కూడా మన స్తుతి చేరేటట్లుగా పాడాలంటే భావము మన మనసులో అర్థం కావాలి కదా. మంచిది. తర్వాత ఏమన్నారు తాతగారు? జాగేలా ? ఇంకా ఆలస్యం ఎందుకు? దిక్కులకు సాగుదమోయి. నలుదిక్కులకు, మరి దిక్కులు అన్నాడు, నలుదిక్కులు అనలేదుగా. ఎన్నుంటే అన్ని దిక్కులు. చాలా ఖతర్నాక్ మేధావులండి వాళ్ళు. తాతయ్య నాకు బాగా తెలుసు. ఆయన కాళ్ళ కూర్చుని నేను ఆయనకు వీపు దోమి స్నానం కూడా చేయించాను. మా అమ్మ వాళ్ళు నాన్నగారు. దిక్కులు అంటే నలుదిక్కులు అనాలి కదా తాతయ్య అంటే. మరి కొన్నిసార్లు అష్టదిక్పాలకులు ఉన్నారు కదరా. అష్టదిక్కులు, దశ దిశలు అంటారుగా. ఎన్ని దిక్కులు ఉంటే అన్ని దిక్కులు. దేవుని స్తోత్రం. అంత ఆలోచన పరులు వాళ్ళు. ఉత్తర దక్షిణం తూర్పు పడమర అంటే మరి ఈశాన్యం వాయువ్యం వద్దా అంటారని. మామూలు బుర్రకాయ కాదు అది వాళ్ళది. జాగేలా ఎన్ని దిక్కులు ఉంటే అన్ని దిక్కులకు సాగుదమోయి. దేవుని స్తోత్రం కలిగినగా. వెళ్ళి ఏం చేద్దాం అంటే బాగా డబ్బులు సంపాదించుకొద్దామని కాదు, మన జేసు కథను ప్రజలకు వినిపించుదాము. మాకు చిన్నప్పుడు రెండు పాడుకునేవాళ్ళం. ఒకసారి మన జేసు కథను అని పాడేవాళ్ళు, మరోసారి మన సిల్వ కథను ప్రజలకు వినిపించుదాము. తర్వాత వైరి మూకలు వద్దంచు కేకలు. మూకలు కేకలు. వైరి మూకలు వద్దంచు కేకలు. ఎంతో వేసితేమి మేము పట్టించుకోము. సువార్త చెప్పొద్దు అని ఆనాటికి ఆయన 70 ఏళ్ళ కింద రాశాడు ఈ పాట. నేను పుట్టకముందే ఉంది పాట. నేను పుట్టి జ్ఞానం వచ్చేటప్పటికి అందరూ పాడుకుంటున్నారు ఈ పాట. అప్పుడే నేర్చుకున్నాను. నాకే 66 కదా, 70 ఏళ్ళ పాట ఇది. వైరి మూకలు వద్దంచు కేకలు. ఎంతో వేసితేమి మేము లక్ష్య పెట్టాం. సువార్త ప్రకటిస్తూ సాగిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వద్దంచు కేకలు ఇప్పటికీ వేస్తున్నారుగా. సువార్త చెప్పొద్దు నీకు పర్మిషన్ ఉందా అట. వెధవ సువార్త చెప్పడానికి పర్మిషన్ ఏమిట్రా? ఏంటి దౌర్జన్యం? కాకపోతే తెలివి తక్కువ ప్రశ్నలు, మైండ్ దుబ్బేసిన ప్రశ్నలు. పర్మిషన్ ఏంటి? వీడు అక్కడికి వెళ్ళి హరే కృష్ణ హరే రామ అని అక్కడ అమెరికాలో చెప్పుకుంటా. పర్మిషన్ ఉందా? ఎవడు నమ్మిన ధర్మాన్ని వాడు చెప్పుకోవటానికి అది సహజమైన ప్రాథమిక మానవ హక్కుల్లో ఒకటి. ఎవరు నమ్మిన ధర్మాన్ని వాళ్ళందరికీ చెప్పుకోవచ్చు. నాకు డాక్టర్ గారు నయం చేశాడు. మా డాక్టర్ గారు నా జబ్బును ఏం చేశాడు చెప్పుకోవడానికి లైసెన్స్ కావాలా? అది నా అనుభవం. యేసయ్య నా పాపాలను క్షమించాను. ఇంకోటి చెప్తున్నా,
లైసెన్స్ ఏమిటి? ఏదో ప్రశ్నలు. వద్దు వద్దు, సైతాను మోక ఇది. చెప్తే నీకు సొమ్మేమో ఇది నమ్మకు, వదిలే. ఈ చెవులు దూదులు పెట్టుకో. ఎందుకు భయపడుతున్నావు? మా సిగరెట్ తాగండి, కింగ్ సైజు రోగం వస్తుంది. మా కంపెనీ బ్రాండీ తాగి అన్నవాడిని ఎవడు కొట్టడు. బ్రాండీలు, సిగరెట్లు, వ్యభిచారాలు మానిపించే యేసయ్యను గురించి చెప్తే కొడతాడు. వద్దంచు కేకలు ఎంతో వేసితేమి మేము లక్ష్య పెట్టి ముందుకు సాగిపోతాం అన్నాడు జాకబ్ గారు. మరి ఆ జాకబ్ గారి మనవడిని నేను వింటానేంటి వద్దంటే? నన్ను ఆపడం సాధ్యమేనా? ఈ 4-5 తరాల ఫైర్ ఇది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. వాళ్ళందరూ కలిసి నన్ను తయారు చేశారు. రెండవది, మా కుటుంబములను మార్చుదమోయి. మొట్టమొదట మా కుటుంబ సభ్యుల మీద దృష్టి పెడతాం. మా కుటుంబాలన్నింటినీ భక్తిలో పెంచుకుంటాము. దేవునిలో వారు నడిచేటట్టుగా చేస్తాం. వాళ్ళ పద్ధతులు, పరిస్థితులు మార్చడానికి దృష్టి పెడతాం. మా స్వకుటుంబములను మార్చుదాము. ఎందుకంటే అలా చేయకపోతే మనలో, మా కుటుంబ సభ్యులలోని లోతు భార్యలాగా కొందరు తయారవుతారు. ఆ లోతు సతి విధంబుగా లేదు, దిద్దుకోండి. ఆ లోతు సతి విధముగా, సున్నా భూ లేదు. ఆ లోతు సతి విధముగా నందుండగరాదు. విధంబుగా అంటే మాత్రలు ఎక్కువైపోతాయి కనుక దిద్దుకోండి. ఆ లోతు సతి విధముగా నందుండగరాదు. తర్వాత ఈ సువార్తకు మా ప్రవర్తన అంటే మా సొంత ప్రవర్తన, మేము చెప్పే సువార్తకు ఏ తీరైన భేదము ఉండనీయకుందుము. మేము చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. మేము చెప్పే మాటలకి మా బ్రతుక్కి తేడా రాకుండా చూసుకుంటాం అని తీర్మానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి నేర్పించేవాడు పాట రాయడం ఎంటర్టైన్మెంటే కాదు, వాళ్ళ టాలెంట్ చూపించుకోవడమే కాదు, కానీ భక్తి నేర్పించేవాడు. స్వాతంత్ర్య సంఘముల స్థాపితం అప్పుడు 70 ఏళ్ల కిందట, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో. అప్పుడు ఇంత వ్యతిరేకత లేదు కదా. అప్పుడు ఇంత వ్యతిరేకత లేదు. మీటింగ్లో ఉన్నా బాబు, మీటింగ్లో ఉన్నా. ఇంత ఆర్ఎస్ఎస్ ఇంత వ్యతిరేకత లేదు కదా. అమెరికా డబ్బులు రావద్దు, చేయవద్దు అని అంత ఏం లేదు అప్పట్లో. అప్పుడే రాశాడు ఏమిటంటే, ఇండిపెండెంట్ చర్చెసే మేము కట్టుకుంటాం, మాకు ఫారిన్ హెల్ప్తో ఉండే సంఘాలు వద్దు. స్వాతంత్ర్య సంఘములను ఇప్పుడు ఎవరన్నా మీరు ఏ డినామినేషన్ అండి, ఏ సహవాసం అండి అంటే, లేదు సార్ ఇండిపెండెంట్ సార్ నేను అంటారు. లేకపోతే కొందరు బ్యాప్టిస్టు, సిఎస్ఐ, లూథరన్, మెథడిస్ట్ ఏదో చెప్తారు కదా, పెంతెకోస్తు. ఏది కాని వాళ్ళు ఏం చెప్తారు, మేము ఇండిపెండెంట్ చర్చ్. 70 ఏళ్ల కిందట తాతగారు అన్నారు, ఇండిపెండెంట్ చర్చ్లే దేశం నిండా కట్టండి, మన ఫారిన్ ఫండ్ వద్దని రాసేశారు అప్పుడు. ఆయన రామాపట్నం బైబిల్ సెమినరీలో బైబిల్ టీచర్, అనేక సంఘాల స్థాపకుడు. ఆయన ఒక్క లెటర్ రాస్తే ఎంత డబ్బులని వచ్చేది, రాసేవాడు కాదు. నా వద్దురా, మనకెందుకురా, సువార్త చెప్పుకుందాం, దేవుడే పోషిస్తాడని. ఇండిపెండెంట్ చర్చెస్ మరి ఎలా బ్రతకాలండి? ఇండిపెండెంట్ చర్చెస్ అంటే ఫారిన్ హెల్ప్ లేకుండా సేవకుడు ఎలా బ్రతకాలి అంటే, కింద 10వ భాగములతో బ్రతకాలని రాశాడు. మా చంద 10కి 1, 10కి 1 అంటే 10వ భాగము.
స్వాతంత్ర్య సంఘముల స్థాపితమోయే మా చంద 10కి 1 మాసానికి. ఇది ఫైనాన్షియల్ పాలసీ అప్పుడే చెప్పేశాడు. అందరూ దశం భాగాలు ఇస్తే మనకు అమెరికా ఫండ్ ఎందుకురా, దేశం నిండా సువార్త నింపొచ్చు, ఆ ఫారిన్ డబ్ మనకెందుకు అనేసాడు అప్పట్లో. యేసు అండన ఈ సిలువ జెండాన అండి. యుద్ధానికి వెళ్తున్నాం కదా, మరి యుద్ధ వీరులకు దేశానికి ఒక జెండా ఉంటుందిగా. యేసు అండన ఈ సిలువ జెండన సంతోషించి చావుకైనా నొప్పిపోతున్నా అంటే చచ్చిపోవడానికి రెడీ అయ్యి సేవకి వెళ్ళిపోదాం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకస్తులు బాగా తెలివైనోడు 4 డబ్బులు వెనకేసుకొని బాగా బాగుపడుతుంటే బతకనేర్చినోడు రా అంట. లోకస్తులలో అందరి మెప్పు పొందేవాళ్ళు ఎవరు? బ్రతక నేర్చిన వాళ్ళు. దేవుని ముందు మెప్పు పొందేవాళ్ళు చావ నేర్చిన వారు. దేవుని బిడ్డలారా, చావడానికైనా తెగించినోడే క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమి చావు అసలు ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు యేసు ప్రభువును ప్రకటించొద్దు, నేను చంపేస్తావు, ఆ మాట అన్నోడంత వెధవి ఇంకోటి లేడు. ఎందుకంటే వాడు చంపకపోయినా మనం ఇంకా 4 రోజులకి చచ్చిపోతాం కదా. ఎల్లకాలం ఉంటామా యుగాలు? మనిషి అనేవాడు చావలసిందే కదా. మరి వాడు చేసేదేంటి? ఆల్రెడీ దేవునితో సమాధాన పడ్డాను, ఓ 10 ఏళ్ళు అయ్యాక నా తండ్రి దగ్గరికి పోవాల్సింది, వాడు కొంచెం ముందుగానే నన్ను మహిమలో పంపిస్తున్నాడు. తిక్కరోడు కాదు. మహిమలోనికి ఆకలి దప్పికలు లేని మహిమ రాజ్యంలోకి 10 ఏళ్ళు అయ్యాక వెళ్ళాల్సింది, మహిమలోకి వాళ్ళే పొమ్మంటున్నాడు. ఏముంది నష్టమా? చావైతే సరే, చంపినాక మరి వాడు చావడా? వాడు 100 సంవత్సరాలు ఉంటాడేంటి? మరి అప్పుడు వాడి సంగతి ఏంటి? కనుక సిద్ధాంతపరంగా గెలవలేక దీన్ని చంపేస్తాము అని బెదిరించినోడు శుద్ధ మూర్ఖుడు, మూఢుడు. ఇక వాడిని అనడానికి ఏ భాషలోనూ సరైనటువంటి తిట్లు లేవు. మనం అందరం సత్య సంబంధులు ఒక కమిటీ వేసి కొత్త తిట్లు కనిపెట్టాలి. అటువంటి నీచ నికృష్ట మానవుడు చంపేస్తాడు. ఏదిరా చంపేస్తాడు? ఇప్పుడు మొన్న మనల్ని ఒకరిని పట్టుకుపోయి కొట్టారు బాగా. నేను సాక్ష్యం విన్నారుగా సండే. మన చిత్రహింసలు పెట్టి 5-6 రోజులు కొట్టారు, చేశారు. దానివల్ల ఏం ప్రయోజనం? ఒక మాట అలా కొట్టి చేసి జై శ్రీరామను జై శ్రీరామను జై శ్రీరామని కొడుతుంటే, అలా కొడితే రామభక్తుడు అయిపోతాడు ఆయన? అలా కొడితే రాముని మీద ప్రేమ కలుగుతుందా? బాగా కొడితే అన్నమయ్య లాంటి వెంకటేశ్వర భక్తుడు తయారవుతాడా? అలా బాగా కొడితే భక్త రామదాసు లాంటి వాడు తయారవుతాడు. ఇంకా ద్వేషం పుడుతుంది. ఇంకా ఆ రాముడి మీద ద్వేషం పుట్టదు. ఇలాగ నన్ను టార్చర్ పెట్టారు, కొట్టారు, నిష్కారణంగా నన్ను ఇలా కొట్టేశారని ఆ మతం మీద, ఆ ధర్మం మీద ద్వేషం పుడుతుంది. కానీ అబ్బా ఎంత అద్భుతమైన రాముడండి అనుకుంటారా? మూర్ఖులు. వాళ్ళు నమ్మిన రాముడి మీదనే మనలో ఏం కలిగిస్తున్నారు? మనమేమో కుష్ఠరోగులకు, అనాథలకు సేవ చేసి యేసయ్య మాకిది నేర్పించాడని యేసయ్య మీద వాళ్ళ హృదయాల్లో ప్రేమ పుట్టిస్తుంటే, వాళ్ళేమో వాళ్ళు నమ్మిన రాముడి మీదనే మన హృదయాల్లో ద్వేషం పుట్టిస్తారు. తిక్కలోడు కాదు వాడు, స్టూపిడ్ ఫెలో. మతం పేరిట ఎవడు హింస చేసినా వాడు
మూర్ఖాగ్రేసరుడు. మతం పేరిట ఎవడన్నా హింస చేసేవాడు మూర్ఖుడు. జయ శ్రీరామ్ అంటూ చాలామంది అమ్మాయిలను రేపు చేశారు. రేపు చేసినాక అబ్బా ఇంత అద్భుతమైన రాముడు అంటుందా అమ్మాయి. అంతకుముందు కంటే 1000 రెట్లు ఎక్కువ ద్వేషిస్తుంది. అవునా కదా? ఏం రాముడు అండి నన్ను అట్లా పాడు చేశారు. అవునా? ఇది మూర్ఖత్వం. మతం పేరిట మానభంగాలు, మతం పేరిట హత్యలు చేసేవాడు మూర్ఖుడు. వాడు నమ్మిన ధర్మం మీదనే మనలో ద్వేషం పుట్టిస్తున్నాడు కదా. ఇట్లాంటి వాళ్ళని తయారు చేశాడు రంజిత్ గారు, నన్ను చంపుతారట. తిక్కలోడు వాడు. నాకు ఆల్రెడీ 70 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి. వీడు మొనగాడు వాడు క్యాన్సర్ వచ్చిన వాడిని 60-70 ఏళ్ళ ముసలిని చంపుతాడు. దాని మగతనం ఇదా నేర్పింది నీకు? వేదాలు ఇదేనా నేర్పింది? కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు. యేసయ్యను ద్వేషించిన వాళ్ళందరూ రాను రాను అల్టిమేట్గా ఏమవుతారంటే ఇట్లాంటి మూఢులు తయారవుతారు. వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, ఏం పీకలేరు అని నేను అలా మాట్లాడను. చంపొచ్చు, నేనేం పెద్ద కరాటే కుంగుఫు ఫైటర్ని కాదు. నాకేమి సెక్యూరిటీ ఏముంది? దేవదూతలే, దేవుడే నా సెక్యూరిటీ. ఎంతోమందిని చంపేశారు, నన్ను కూడా చంపవచ్చు. అయితే ఏంటి ప్రయోజనమే? నన్ను చంపుతారు, సమాజంలో నా బుక్స్ లేకుండా చేస్తారా? నేను చేసిన 1000 కొద్ది ప్రసంగాలు లేకుండా చేస్తారా? అందరి హృదయాల్లో నా ఉపదేశం లేకుండా చేస్తారు? ఏం చేయగలరు? వీరుడు మరణించడం ఉంది లోకోక్తి. విశ్వాస వీరుడు మరణించడం అనేది బైబిల్లోని సూక్తి. దేవుని స్తోత్రం. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు, మరణించడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి పౌలు చచ్చిపోయాడా బ్రతుకున్నాడా అండి? మనం బ్రతుకున్నాడు అనుకున్న వాళ్ళందరికంటే ఆయన ఎక్కువ బ్రతుకున్నాడు. పౌలును తలుచుకోకుండా ఏ భక్తుడు ఏ చర్చిలో ఏ ప్రసంగం చేయలేడు. బ్రతుకున్న వాళ్ళందరికంటే పౌలు ఎక్కువ బ్రతుకున్నాడు. ఈ లోకంలో శరీరంలో ఉన్న వాళ్ళందరికంటే మోషే ఎక్కువ బ్రతుకున్నాడు. భక్తుడిని ఎవరు చంపలేడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అంత ఈజీ కూడా కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను పోతే ఒట్టిగానైతే పోను, ఒక 50 మందిని తీసుకొని పోతాను. ఒట్టిగా అదే ఖాయ. అంత ఈజీ కాదు. నేను గ్రాహం స్టేజ్ కాదు రా, నేను రంజిత్ ఓఫిర్ అని పోయా కంధమాల్లోనే చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పాను. అదే వాళ్ళందరూ మంచోళ్ళు. స్టెఫను, గ్రాహం స్టెయిన్స్. నేను మంచోడు కాదు కదా, నేను వరంగల్లోని. నేను చాలా సింపుల్గా 50 మందిని పట్టుకొని వెళ్ళిపోతాను. చేసి చూడమనండి, అసలు ముట్టుకునేదో చూడమని. నా శిష్యులకు నేను ఇచ్చే పిలుపిదే. రెచ్చిపోవాలంతే. నన్ను ఎవడైనా ముట్టుకున్న మరుక్షణం 100 మంది కలిసి ఒక్కడి పీక మీద కాలేసి తొక్కాలి. దొమ్మి కేసు అవుతుంది. పోలీసులు కేసు కూడా పెట్టలేరు. ఎవరి మీద 100 మంది వేసి తొక్కితే ఎవరి మీద కేసు ఉండదు. అట్లా ఒక 100 మందిని మీరు తొక్కి లేపేసేయండి, ఎవరి మీద కేసు ఉండదు. తర్వాత క్రైస్తవుల జోలికి రారు. వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం కలిగింది. తప్పు అనుకోకండి, ఏం తప్పు కాదు. దావీదు గొలియాతును వేసేసాడు, తప్ప? ఏలియా 800 మంది 850 మంది అబద్ధ ప్రవక్తలు వేసేసాడు, తప్ప? అబ్రహాం 3 రాజులను సంహారం చేశాడు, తప్ప? మన అబ్రహాం సంతానమా కాదా?
రాజుల సంహారం చేసి వస్తేనే మెల్కీసెదెకు కనపడతాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నాకు సరదాగా నీడు ఎప్పుడైనా నన్ను ముట్టుకుంటాడేమో నా శిష్యులు అంటే ఏంటో. మన శ్రీధర్తో వాళ్ళకు ఒక మచ్చు తునక దొరికింది. అక్కడ 6-7 ఉన్నారు. వీడు బాధుడికి 2 ఫ్రాక్చర్లు అయినాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మేమెవరు జోలికి పో, ప్రశాంతంగా మాకు తెలిసిన భక్తి నేర్పించుకుంటాం. నచ్చినోడు నమ్ముతాడు, లేకపోతే నమ్మడు. అనవసరంగా మా మీదకి వచ్చి కొడితే మాత్రం నా శిష్యులందరికీ ఇదే ఆజ్ఞ. కనీసం 1-2 ఫ్రాక్చర్స్ లేకుండా వాడు పోవద్దు. కనీసం వాడు మన ఇంట్లోకి వచ్చినప్పుడు వాడిని కొడితే కేసు ఉండదు. ఇది చట్టము. ఆడపిల్లలందరికీ నేను చెప్తున్నా, ఇది ఇట్లానే ఉండండి, రికార్డింగ్ తీయొద్దు. మానభంగాలు చేస్తారట ఆడపిల్లలనట, మానభంగాలు చేస్తారు. ఆడపిల్లల మానంతో ఆడుకుంటారట, అందరి ముందు మానభంగాలు చేసి చంపుతారట. పసిపిల్లలను కూడా కోసేస్తామట ఛత్తీస్గఢ్లో. మరి ఆడోళ్ళు ఏం చేయాలి? ఇప్పటిదాకా ఏ పాస్టర్ చెప్పలేదు. రేపు చేస్తుంటే నువ్వే గమ్మున ఎందుకుంటావు? వాడు సామాన్ పట్టుకొని వడిదిప్పాలంతే. వాడి సామాను పట్టుకొని గుండ్రకు తిప్పేస్తాడు, గుడ్డు తెలిసి చచ్చూరుకుంటాడు. ఎస్, ఇది చట్టం కూడా చెబుతుంది. ఆడపిల్ల తన మానాన్ని కాపాడుకోవడానికి జరిగిన పెనుగులాటలో మగవాడి ప్రాణం పోతే అమ్మాయి నిర్దోషి. ఐగుప్తు స్త్రీల కంటే హెబ్రీ స్త్రీలు శుభకరం. అందరూ ఆడవాళ్ళ కంటే దళితులు, క్రైస్తవులు, మీ అందరికి చెప్తున్నా, ఎవడైనా మగోడు రేపు చేయడానికి వస్తున్నాడంటే వాడి ఆయువు పట్టును మీ చేతిలో పెడుతున్నాడు. రేపు చేయడానికి వస్తున్నాడు, మానభంగం చేయడానికి వస్తున్నాడంటే వాడి ఆయువు పట్టును మీకు అందుబాటులోకి తెస్తున్నాడు. ఏం పర్వాలేదు, వాడిని సామాన్లు పట్టుకొని గట్టిగా తిప్పేసాడు. అట్లా 10-20 మందిని చేశారంటే ఈ దేశంలో రేపని ఎవరికైనా ఐడియా వచ్చినా ఒడికి చేస్తాడు. లేకపోతే మన భారతదేశంలో 20 నిమిషాలకు మానభంగం జరుగుతుంది. అందరూ దళితులు, బీసీలు, మైనారిటీలు అరగంటకు ఒక రేప్ చేస్తారా? అది మగతనం అయితే వాడు భార్యను సుఖపెట్టుకోమను. మతం పేరు చెప్పి వేరే వాళ్ళ మీద ఎందుకు చేయేస్తాడు? పిసికేయాలంతే, చచ్చిపోతాడు. పోనీ మిగతా వాళ్ళకన్నా భయం పుడుతుంది. వాడి పురుషత్వాన్ని వాడు ప్రదర్శించుకోవాలంటే కట్టుకున్న భార్య ముందు తప్ప ఇంకొక స్త్రీ ముందు ప్రదర్శించొద్దనే సంస్కారం ఈ దేశంలో మగోళ్ళందరికీ మనం నేర్పించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నన్ను చంపినా సరే ఈ టీచింగ్ ఉండిపోతుంది. మీరు మర్చిపోతారా? అరే మంచి ఐడియా ఇచ్చిండు అయ్యగారని. ఎవడైనా మీ మీదకి వస్తాడు. రేపు మణిపూర్లో జరిగినట్టు దర్శపట్నం కూడా వస్తారు. ఆడపిల్లలు మిమ్మల్ని కింద పడేసి అందరి ముందు పాడు చేస్తారు. మీరు ఊరుకుంటారా? ఏసయ్యా అనొద్దు. నేను చెప్పిన పని చేయాలి. ఎప్పుడైతే వాడు మానభంగానికి సిద్ధపడతాడో వాడి ఆయువు పట్టు మీ చేతిలో పెట్టేశాడు. 1 నిమిషం గిర్రం తిప్పేసేయండి. సామాన్ అంటే అర్థమైంది కదా? ఏ సామాన్తోనైతే నేను మానభంగం చేస్తున్నాడో అదే సామాను పట్టుకొని గట్టిగా నొక్కి గిర్రం తిప్పేసేయండి. 30 సెకండ్లు పట్టదాడు చచ్చిపోయాడు. మరి ఒట్టుగానే చంపామా? వాడి ఇంటికి పోయి చంపామా?
నా బ్రతుకు నాశనం చేయడానికి వస్తుంటే మరి నాకు వేరే దారి లేదండి అని అంటే ఎవడు నీ మీద కేసు పెట్టడు, రిజిస్టర్ కాదు. అమ్మో ఎవరి జోలికన్నా పోవచ్చు కానీ క్రైస్తవుల జోలికి పోవద్దురా అనే గుండె దడ ఈ రేపిస్టులలో మనం పుట్టించాలి. దేవునికి స్తోత్రం. పుట్టిద్దామా వద్దా? ఊరుకుంటామా? నేను ఊరుకోను. కానీ వాడు నన్ను మానభంగం చేయడే. నన్ను మానభంగం చేయడానికి వస్తే నేను అదే పని చేస్తాను. కానీ వాడు ఆయువు పట్టు నాకు అందించిన ఆడపిల్లలకు అందిస్తాడు. అందుకని మీకు చెప్తున్నా, ఇంటర్నెట్లో ఉండిపోతుంది ఈ ఉపదేశం. కాబట్టి గర్ల్స్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు టీచ్ ఫియర్ టు ఆల్ ద రేపిస్ట్స్. మానభంగాలు చేసే నీచులకు భయం పుట్టించే శక్తి ఆడపిల్లలకే ఉంది. మీకే ఛాన్స్ ఇస్తాడు, మాకు ఇయ్యడుగా మగవాడు. వాడు మా మీదకి వచ్చినప్పుడు మేము వేరే విధంగా చేస్తాం అనుకోండి. అయితే మేము కొడితే కేసు, మీరు కొడితే కేసు లేదు. కాబట్టి మొన్న జల్గాం మహారాష్ట్రలో పాస్టర్ గారు ఇంట్లో ప్రేయర్ చేసుకుంటుంటే వచ్చి 200-300 మంది వచ్చి కొట్టి, రక్తాలు వచ్చేటట్టు కొట్టి, బీరువా బద్దలు కొట్టి, క్యాష్ గోల్డ్ తీసుకుపోయి నానా బీభత్సం చేశారు. అక్కడికి పాస్టర్ గారు అయితే భయపడిపోయారు. రాష్ట్రీయ మసీహీ పరిషత్ మనోళ్ళు వెళ్ళారు, చాలా సంతోషించారు. అంతకుముందు పోయినప్పుడు దొమ్మిగా వచ్చినప్పుడు కేసు రాయలేమండి అన్నాడు ఎస్ఐ గారు. పాస్టర్ వెంకటేష్, మార్క్ బాబు, మన ఆర్కేపీ చిన్న అండ్ విల్లి నివాస్ మనోళ్ళు బృందం వెళ్ళి కలిస్తే మీరు రావడం చాలా మంచిదండి. క్రైస్తవుల్లో ఈ మేలుకొలుపు మేము ఇప్పుడే చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను బట్టి, అక్కడ సీసీ కెమెరాలో దొరికిన మోటార్ బైక్ నంబర్లను బట్టి మనుషులను టెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ రాస్తామని చెప్పాను. దేవుడికి స్తోత్రం కలిగింది. చబడిపోయాల. భయపడొద్దు, భయపెట్టాలి. దేవుని బిడ్డలారా, అందరికీ అలసైపోయింది. కొంతమంది పాస్టర్లు అంటున్నారు, మీరు ఇట్లా అందరికీ తిరుగుబాటు, కోపం నేర్పించొద్దు సార్. సాత్వికంగా ఉంటే పరలోక రాజ్యంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. నేను చెప్పాను, నాకు బహుమానం కూడా లేకపోయినా పర్లేదు, నాకు రక్షణ ఉంటే చాలు. బహుమానమో దేవుడు నా కూతుళ్ళని కాపాడుకుంటే చాలని చెప్పిన. దేవునికి స్తోత్రం కలిగి పరలోకంలో కిరీటమో దేవద్దు, నా కూతుళ్ళని నేను కాపాడుకుంటే అదే కిరీటం అని చెప్పిన. దేవునికి స్తోత్రం. ఎస్, ఐ డోంట్ కేర్. ఏసఐ కూడా చెప్పిన, ఏసయ్య నువ్వేమనుకో, నేను వీళ్ళ మీద తాట తీస్తా, నా బహుమానంలో కోత పెట్టేది ఉండి పెట్టుకో. ఇప్పుడే నీకు ఇచ్చేస్తున్నా పర్మిషన్. ఎంత బహుమానం కోత పెడతావో కోత పెట్టుకో, రక్షణ ఉంటే చాలు. ఈ కొడుకుల తాట మాత్రం తీస్తాను, నాకు సహాయం చేయాలి. గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు దావీదుకి ఎలా సహాయం చేశావు, నాకు ఎలా సహాయం చేయాలి. దేవుని స్తోత్రం. అంతా అగ్రిమెంట్ అయిపోయింది యేసయ్యకు నాకు, అంత పక్కా. కాబట్టి ఇది పక్కా వ్యూహము, పక్కా స్కెచ్ గీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఉద్రేకం కాదు, ఇది ఉద్రేకం కాదు, అంతా పక్క స్కెచ్. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. హ్యాపీగా ఉన్నారా లేదు? స్వార్థరాజు ఊరుకుంటా ఎవడని వస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కూడా జాశ్వాసలే ఊరుకోడు, అసలు ఆవేశపడు. ఏదో నా ముందు అట్లా మెల్లిగా మాట్లాడతాడు కానీ జాషువా రెచ్చిపో అని చెప్పాను అనుకో, ఒక్క గుద్దుకి ఒకటి చంపేస్తాడు. జస్ట్ నేను పక్కన ఉన్నంతసేపు అట్లా అంటాడు, నిదానంగా ఉంటాడు.
ఎవరు తక్కువ కాదు, ఒకరిని మించిన వారొకరు. భారతదేశంలో జమ్మూ నుండి కాశ్మీర్ నుండి కేరళ దాకా తిరగబడే వాళ్ళను దేవుడు నా ద్వారా తయారు చేశాడు. భయం లేదు, నాకు భయం ఏది అయిపోయింది కదా, ఏముంది. క్రీమ్ ఆఫ్ ద లైఫ్ దేవుని కొరకు ఇచ్చేసి నాకు ఉన్న సంతోషము పోయిన సంతోషం. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కడవరి తరంలో మనం బ్రతుకుతున్నాం. ఈ కడవరి తరంలో మనం ఒక నూతనమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితేనే ప్రపంచ సౌవార్తీకరణను మనం సాధించగలం. ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క ఆలోచన విధానం వర్ధిల్లాలి అంటున్నారు కదా. ఆలోచన విధానం ఏంటంటే వర్ధిల్లడము, ఊరికే టీ తాగడమేనా? ఈయన ఎప్పుడు టీ తాగుతాడు వాక్యం చెప్తూ కూడా. అదే నా నీ ఆలోచన విధానం ఏంటి? ఆలోచన విధానం రెండు. ఒకటి, మొట్టమొదటిది ఏంటంటే సువార్త ప్రకటించినప్పుడు అపోలజెటిక్గా ప్రకటించాలి. అపోలజెటిక్గా అంటే అర్థం ఏంటంటే ఎదుటివారి అభ్యంతరములను, ప్రశ్నలను, సందేహములను పరిగణనలోనికి తీసుకొని వారి సందేహాలు నివృత్తి చేస్తూ సందేహాలన్నీ పరిష్కరిస్తూ వారికి గ్రహింపు కలిగేటట్టుగా తర్కబద్ధంగా, హేతుబద్ధంగా, ఆధారాలతో సువార్త చెప్పాలి. ఇది మా మొదటి విధానం. ఎంత న్యాయంగా ఆధారాలతో, తర్కముతో కన్విన్స్ చేస్తూ ఓపికగా చెప్పినా వీడు చెప్పేది వింటే కన్విన్స్ అయిపోతున్నాం కనుక వినకుండా కొట్టండి మూర్ఖంగా ప్రవర్తిస్తారు కదా. అప్పుడు మేము కూడా మూర్ఖులం అయిపోతాం. వాడికంటే ఎక్కువ వాడు ఒకడు గుద్దితే నేను 5 గుద్దుతా. ఇదేంటి సార్ ఇంతసేపు ఏమో ప్రేమ, దయా, శాంతం అన్న, మరి ఆ భాష నీకు అర్థం కాలేదురా? ఆ భాష నీకు అర్థం కాలేదు కదా. ఈ భాష అర్థం అవుద్దని ఈ భాషలో దిగా. ఇప్పుడు చెప్పు, మరి ఆ భాషలో ఉందామా ఈ భాషలో ఉందామా? ఇది ఓఫీర్ గారి ఆలోచన విధానం. ఇట్లయితేనే మనము ఎంత దినాలలో ప్రపంచాన్ని సువార్తతో ఇంకా ఉంది. టైం వచ్చినప్పుడు చెప్తా. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మంచిది. ఏదన్నా ఇంత ఫ్రూట్ జ్యూస్ లాంటిది ఏమైనా ఉంటే తీసుకురండి. నాకు ఆకలి. ఇది కట్ చేసి